ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. 7 రౌండ్ లెక్కింపు పూర్తయ్యే టైంకి విజయానికి కావలసిన ఓట్లు 51% రాజశేఖరం సాధించారు. దీంతో మరో రౌండ్ లెక్కింపు ఉండగానే ఆయన గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. ఎన్నికల అధికారి ఏలూరు జిల్లా కలెక్టరు ఆయనకు ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఇక 7 రౌండ్లు పూర్తయ్యేసరికి మొత్తంగా 1,12,331 ఓట్లను పేరాబత్తుల రాజశేఖరం సాధించారు. తన ప్రత్యర్థి దిడ్ల వీరరాఘవులకు 41,268 ఓట్లు పోలయ్యాయి. దీంతో కూటమి అభ్యర్థి 71,063 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. థ్యాంక్ యూ సుబ్బా. ఉమ్మడి గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అంటే కూటమి విజయాన్ని కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ పేరబత్తుల రాజశేఖర్ కు టికెట్ ఇచ్చారు. బీజేపీ, జనసేన పూర్తి స్థాయిలో సహకరించాయి. ఈ నేపథ్యంలో పీడీఎఫ్ అభ్యర్థి దిట్ల వీర్రాఘవులు ఎవరైతే ఉన్నారో ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యూటీఎఫ్ అధ్యక్షుడిగా పనిచేశారు. గట్టి పోటీ చేస్తారు. ఆయనదే విజయం కూడా అంచనాలు వేశారు. అందుకు ఈ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఆయన సాధారణ పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. మొత్తం 35 మంది అభ్యర్థులు పోటీ పెడితే ప్రధానంగా రాజశేఖర్, దిట్ల వీర్రాఘవుల మధ్య పోటీ జరిగింది. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలుపు సాధ్యం కాదు, డిలీషన్ కూడా ఉంటుందని చెప్పారు. కానీ మొదటి ప్రాధాన్యత ఓటుతోనే రాజశేఖర్ గెలవడం జరిగింది. మొత్తం 2,18,902 ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో 51% ఓట్లు ఆయనకు రావడంతో ఇంకో రౌండ్ లెక్కింపుగానే ఆయన గెలిచినట్లుగా ఎన్నికల అధికారి ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి ప్రకటించడం జరిగింది. ఏలూరు కలెక్టర్, ఎన్నికల అధికారి వెట్రిసెల్వి నుంచి రాజశేఖర్ ధృవీకరణ పత్రం కూడా తీసుకోవడం జరిగింది. మొత్తం 7 రౌండ్లు పూర్తయ్యేసరికి 1,12,330 ఓట్లలో ఆయన సాధించడం జరిగింది. అదేవిధంగా వీర్రాఘవులకు 41,268 ఓట్లు రావడం జరిగింది. అయితే చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రాడ్యుయేట్లు కూడా ఓటు వేయడం రాదు. ఇందులో చెల్లని ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి రౌండ్ లో కూడా రాజశేఖర్ మెజార్టీ సాధిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాకు అంటే ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చెందిన వ్యక్తి అయినప్పటికీ కాకినాడలో మకం ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు మరో ఎమ్మెల్సీ పదవి వరించింది. అదేవిధంగా అటు గుంటూరు, కృష్ణా జిల్లాలో ఎమ్మెల్సీగా కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆలపాటి రాజా గెలుపొందడంతో 2 స్థానాల్లో కూడా పూర్తిగా టీడీపీ కైవసం చేసుకుంది. దీంతో కూటమిలో మంచి ఉత్సాహం కనిపిస్తుంది. కేడర్ అప్పుడే సంబరాలు జరుపుతున్నారు, బాణసంచా కాలుస్తున్నారు. గోదావరి జిల్లాకు సంబంధించి, గోదావరి జిల్లాల ఈ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి చాలా కామెంట్స్ వినిపించినాయి. అసలు జనసేన, బీజేపీ పెద్దగా పట్టించుకోవట్లేదు, టీడీపీ మాత్రమే అన్ని తానే తిరుగుతుంది, ఈ రకమైనటువంటి కామెంట్స్ వచ్చాయి. ఏంటి ఇప్పుడు పూర్తి స్థాయి ఫలితం వచ్చిన తర్వాత, విజయం సాధించిన తర్వాత ఇవన్నీ కూడా కేవలం ఆరోపణలనే అనుకోవాలా? వాస్తవానికి మీరు చెప్పింది జరిగిందో, ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నుంచి వర్మ తన అనుచరులను వెంట పెట్టుకుని ప్రచారం చేశారు. జనసేన నుంచి పిఠాపురం ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు ఆయన విడిగా ప్రచారం చేశారు. అదేవిధంగా కోనసీమ జిల్లాలో ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజులు, పి గన్నవరం. వారు కూడా పెద్దగా తిరిగింది లేదని డైరెక్ట్ గా అభ్యర్థులు ఆరోపించడం జరిగింది. దీనికి తోడు చంద్రబాబు, అదేవిధంగా జనసేన కీలక నాయకులు సమావేశం జరిగినప్పుడు కూటమికి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన మరింత కష్టపడాల్సి ఉంటుంది, మరింత చురుగ్గా తినాలని చంద్రబాబు కామెంట్ చేసినప్పుడు మా అభ్యర్థులు కట్టుబడి ఉన్నారు, మా పార్టీ నాయకులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని నాదెండ్ల మనోహర్ చంద్రబాబుకు సమాధానం చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని నాదెండ్ల మనోహర్ మొన్న కాకినాడలో జరిగిన సమావేశంలో చెప్పారు. జనసేన పూర్తిగా సహకరిస్తున్నప్పటికీ ఇంకా పని చేయాలని చంద్రబాబు చెప్పారు. దాంతో నేను మా కేడర్ పూర్తిగా పనిచేస్తుందని చంద్రబాబుకు సమాధానం ఇవ్వడం జరిగిందని కూడా వేదిక మీద చెప్పారు. వాస్తవానికి ఎక్కడైతే జనసేన, టీడీపీలో ఉన్న జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎవరికి వారే యమునా తీరే చందంగా వ్యవహరించింది మాత్రం వాస్తవం. ఇక బీజేపీకి పెద్దగా పోటీ లేదు. ఒక తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని అనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి మాత్రం తిరిగారని చెప్పాలి. ఈ నేపథ్యంలో విజయం సాధించిన తర్వాత తెలుగుదేశం కంటే ముందు జనసేన నాయకులు సంబరాలు జరుగుతున్నారు. మా సహకారం వల్ల ఇది జరిగిందని కూడా చెప్పడం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ ఓటర్లు మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వైపు ఉన్నారు. గ్రాడ్యుయేట్లు ఏదైతే వైసీపీ ఆరోపించినట్లుగా మొన్న జరిగిన మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 సంబంధించి అన్యాయం జరిగిపోయింది, వాళ్ళంతా కూటమి వ్యతిరేకంగా ఉంటారని సాక్షాత్తు జగన్ ప్రకటించినప్పటికీ కూడా లేదు. పూర్తిగా ఇటు గ్రాడ్యుయేట్లు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అంతా కూడా కూటమి ప్రభుత్వం వైపే ఉన్నారని చెప్పడానికి ఎన్నిక ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకంటే
ఏపీలో 2 గార్డెడ్ ఎమ్మెల్సీ జరిగితే 2 కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థులే ఘన విజయం సాధించారు, భారీ మెజార్టీ సాధించారు. కాబట్టి కూటమికి ఆదరణ పెరిగింది. అయితే టీచర్స్ ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం యొక్క ఫలితం పట్టుకొని వైసీపీ కొంత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయంటూ కూడా నిన్నటి నుంచి ప్రచారం చేసినటువంటి పరిస్థితి కదా. ఏంటి ఇప్పుడు ఈ ఫలితాలు కొంత ఊపిరినిచ్చాయనుకోవాలా కూటమి ప్రభుత్వానికి? ఉత్తరాంధ్రకు సంబంధించి గాద శ్రీనివాసనాయుడు విజయం సాధించారు. అయితే శ్రీనివాసనాయుడు విజయం సాధించారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని మీరు చెప్పినట్లుగానే వైసీపీ ఆరోపించింది. అయితే దీన్ని మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ఉత్తరాంధ్ర నాయకులు, ఇతర టీడీపీ మంత్రులు కూడా ఖండించారు. శ్రీనివాసనాయుడు కూడా మేము సపోర్ట్ చేస్తాం. గతంలో వేప చిరంజీవిరావు ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్సీగా, టీచర్ ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు ఆయన మాకు పని చేశారు కాబట్టి మేము ఆయనకి పని చేయమని చెప్పాం. మేము అభ్యర్థిని ఏం పెట్టలేదు. 1వ ప్రాధాన్యత కూడా ఆయనకి ఏమని మేము ప్రచారం చేయడం జరిగిందని డీటెయిల్ సమాధానం చెప్పారు. ఏదైతే వైసీపీ గాద శ్రీనివాసనాయుడు ఎన్నికను కూటమి వ్యతిరేకంగా చూపిస్తుందో ఇది మేము వ్యతిరేకంగా పనిచేయలేదు, మేము ఆయనకి పనిచేస్తామని చెప్పి సాక్షాత్తు మంత్రి అచ్చెన్నాయుడే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు, లేదంటే ఇటు కోస్తాంధ్ర, లేదంటే ఇటు మన రాయలసీమ ఏరియాలో కూడా పార్టీ పట్టు సాధిస్తోంది. దీనికి తోడు 14వ తేదీన జరిగే జనసేన సభకు టీడీపీ కూడా సహకారం అందిస్తానని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూటమికి అయితే ప్రస్తుతం పథకాలు రాలేదు అన్న అసంతృప్తి ప్రజల్లో ఉండి ఉండొచ్చు, కానీ మొత్తం మీద కూటమికి ఆదరణ కనపడుతుందన్న విషయం మాత్రం దీని ద్వారా స్పష్టమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.